నిజంగా అప్పుడప్పుడు మనకు వచ్చే కష్టాలకు ఆత్మహత్యలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారండి చాలామంది. ఎందుకంటే బాబు కష్టాలు ఆత్మహత్యలు చేసేసుకున్నాం అలా అనుకుంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట ఆత్మహత్య చేసుకోవాల్సిన ఎవడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఆయనకు వచ్చిన కష్టాలు నీకెక్కడ వచ్చినాయ్యా? నమ్ముకున్నోడే అమ్మేశాడు. ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం అమ్మేశాడు. సొంతోళ్ళు నువ్వు పిచ్చోడివిరా బయటికి వెళ్ళిపో అన్నారు. కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, గుదుములతో గుద్దారు, బల్లెపోటు పొడిచారు, సిలువెక్కించారు. కుక్క కంటే హీరణంగా యెరూషలేం వీధుల్లో ఈడ్చుకుంటా పోయారే ఆ మహానుభావుణ్ణి. ఏ భుజబలమైతే ఈ ప్రపంచాన్ని సృజించిందో ఆ భుజం బలం పైన సిలువను పెట్టారండి చివరికి. ఏ మేధస్సులో అయితే ఈ ప్రపంచం కలగాలనే ఒక ఆలోచన కలిగిందో ఆ మేధస్సుకే ముళ్ళ కిరీటం పెట్టారండి. ఏ హస్తములైతే సూర్యచంద్ర నక్షత్రాదుల్ని సృజించాయో ఆ హస్తాలకే సీరలు కొట్టుబడేశారండి. అంతకంటే నీచమైన కష్టం, అంతటికంటే దారుణమైన కష్టం నిన్నెప్పుడైనా పలకరించిందా? నిన్నెవరైనా కొట్టాడా కొరడాలతో? నీ నేనెవరైనా సిలువు భారం ఎప్పుడైనా మోసాడా? నిన్నెప్పుడైనా కుక్క కంటే హీనంగా నీ వాళ్ళే పక్కన పెట్టారా? మరి యేసు ప్రభు వారే ఆత్మహత్య చేసుకోకుండా బతికి బట్ట కడిగినప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు చెప్పు? ఏమండి, కష్టాలు కొద్ది కాలమే ఉంటాయండి. గొంగలి పురుగు ఉంది. గొంగలి పురుగు ఎలా ఉంటుందండి? గొంగలి పురుగు ఇప్పుడు మీ దగ్గర ఎవరికైనా అలా వెళ్తుంటే, మీ ఒంటి మీద అలా వెళ్తుంటే బుచ్చగిస్తారు పనుకోమని. ఏం చేస్తారు? ఒక దెబ్బలా కొట్టేస్తారు. ఏమైపోతుంది? చీదరించుకుంటున్నాం. గొంగలి పురుగు అసహ్యంగా ఉంది. అసలు దాని దగ్గర కూడా ఎలా చీపురు కట్టబెట్టి కొట్టేస్తాం, పక్కకి లాగేస్తాం, చాలా చీత్కరించుకొని చీదరించుకుంటాం. ఓపిక పట్టిద్దది, ఓపిక పట్టిద్దది, ఓపిక పట్టిద్దది, ఓపిక పట్టిద్దది. ఒక టైం ఉందండి ప్రతిదానికి. ఏముంది? ప్రతిదానికి ఓ సమయం ఉంది. దానికి కూడా ఒక సమయం ఉంది. ఆ రోజున పురుగు ఎలా మారితే సీతాకోక చిలుకలా మారింది. ఒకప్పుడు ఎవడైతే చేత్తో అలా కొట్టేశాడో ఇప్పుడు అదే చేతులు దాన్ని పట్టుకోవటానికి పరిగెడతాయి. అవునంటారా కదంటారు? అవునా కదా? ఒకప్పుడు ఏ పురుగును చూసైతే చీ అని అసహించుకున్నావో ఇప్పుడు అదే పురుగు కోసం నువ్వు పట్టుకోవటానికి పరిగెడుతున్నావు. దాని జీవితం మార్చేశాడు దేవుడు. ఓపిక పట్టాలి మార్చేంత వరకు జీవితాన్ని. ఈ లోపలే ఒకవేళ గొంగలి పురుగు చచ్చిపోయింది అనుకోడిచ్చి నాదేం జీవితం, అందరూ చేదరించుకుంటున్నారు, నాది ఒక జీవితమైన అందరూ ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు, చీపురుతో ఊడ్చేస్తున్నారు అని దానంతటా చచ్చిపోయింది అనుకోండి, ఆ తర్వాత దానికి జీవితం ఉంటుందా? ఆ అందమైన పక్షి బయటికి రాగలదా దాని నుంచి? ఓపిక, సహనం, ఓర్పు చాలా అవసరం. మీరు కూడా ఇప్పుడు చేదరించుకునే పరిస్థితిలోనే ఉండొచ్చు. మిమ్మల్ని కూడా ఈరోజు చీ అనే పరిస్థితిలోనే ఉండొచ్చు. ఓపిక పట్టండి. యోబు వలె ఓపిక పట్టండి. కొంతకాలానికి దేవుడు మీ జీవితాన్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఒకప్పుడు యోబును కూడా చేదరించుకున్నారు, కానీ ఒకానొక దశ యోబుకి వచ్చింది. మరలా తిరిగి పూర్వ వైభవం ఏమైపోయింది? యోబుకి వచ్చేసింది. మీరు కూడా ఓపిక పట్టి జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. మీకు అందరికీ చెప్తున్నాను, దేవుడు మారు మనస్సులు పొందమని హెచ్చరిక చేసినప్పుడు మారిపోండి.